ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, స్వాతంత్రోద్యమ నాయకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య సేవలు అజరామరమైనవని వక్తలు కొనియాడారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం దక్షిణమాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగువారి కోసం ఆంధ్ర బ్యాంక్ స్థాపనకు భోగరాజు పట్టాభి సీతారామయ్య చేసిన కృషిని, స్వాతంత్రోద్యమ కాలంలో జాతికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, సుబ్రహ్మణ్యం యాదవ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి 65వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో స్థానికులకు మరియు గ్రామీణ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు, అలాగే రాయలసీమ రంగస్థల కళాకారులు శ్రీ గోపీనాథ్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. సీతారామయ్య గారు దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం. శ్రీనివాసరావు, నేను గతంలో ఆంధ్ర బ్యాంకులో 38 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవి విరమణ చేశాను. 2005వ సంవత్సరంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మా బ్యాంకును స్థాపించారు. ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆయన మహాత్మా గాంధీ యొక్క అనుచరుడు, ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. దేశం యొక్క ఆర్థిక స్వావలంబనం కావాలి అనే ఆలోచనతో ఆయన ఆంధ్ర బ్యాంకు స్థాపించారు. అది 10 శాఖలతో విస్తరించింది. తర్వాత దాన్ని 2020వ సంవత్సరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాన్ని కార్పొరేషన్ బ్యాంక్తో సహా యూనియన్ బ్యాంకులో దాన్ని మెర్జ్ చేసినందువల్ల ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వారి చిరస్మరణీయులు.